సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారా, లేదంటే కూటమి ఏమన్నా విజయం సాధించే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి రేస్ సంస్థ ఒక సంచలనాత్మక రిపోర్ట్ తయారు చేసింది. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం సాధించడానికి ఎన్ని సీట్లు గెలుపు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3 పార్టీలు కూటమి అధికారంలోకి రావాలంటే వాళ్ళకి ఏ మాత్రం అక్కడ ప్రభావం ఉండే అవకాశం ఉందనేది మాత్రము రేస్ సంస్థ ఒక కీలక రిపోర్ట్ను రెడీ చేసింది. సో ఒక్కసారి చూద్దాము, 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రేస్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఎలా ఉంది, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు, ముఖ్యంగా జనసేన పార్టీ ప్రభావం గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలా ఉండబోతుంది, దీని గురించి రేస్ సర్వే గురించి రిపోర్ట్ చేయడానికి ఈ రోజు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే అండి. మనం చాలా సర్వే రిపోర్ట్లు చూసాము. రేస్ కొంచెం యాక్యురేట్ రిపోర్ట్ ఉన్నటువంటి సర్వే, ఇటు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాలకు సంబంధించి 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతుంది. రేస్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ రేస్ రిపోర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని చూసినప్పుడు మీకు వ్యూ ఎలా ఉంది? అంటే రేస్ సంస్థ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉన్న కుల సమీకరణాలు ఒక దగ్గర నుంచి ఒకటికి ఎలా ర్యాలీ అవుతాయి, ఈ కులం ఈ ప్రాతిపదిక మీద ఈ కులంతో ఎందుకు ఎలా అవుతుంది, ఎందుకు ఎలా అవుతుంది అన్న దగ్గర సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారు. అట్లాంటి నేపథ్యంతో మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఆల్వేస్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు సెంట్రిక్గా మోర్ దెన్ 20 days అక్కడ కాన్సన్ట్రేటెడ్గా చేసిన సర్వే ఇది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఎప్పుడు మనం ఉభయ గోదావరి జిల్లాలో 2 ఎలక్షన్స్ బట్టి చూస్తున్నాం. డిసైడింగ్ ఫ్యాక్టర్ దగ్గర చాలా ఎక్కువ ఫోకస్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో సెంట్రిక్గా కూర్చుని చాలా మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్తో చేసిన సర్వే ఇది. ఓకే. అంటే ఊహకు అందట్లేదు, కొన్ని పరిణామాలు ఎలా సంతరించుకుంటాయి అన్న దగ్గర వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చేశారు. మ్యాండేట్ 123 to 128 అండ్ దగ్గర బీజేపీ అండ్ టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్కి 47 నుంచి 52 అన్నది. ఇది 8వ తారీఖు దాకా. ఇందులో కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన బొబ్బిలి కాన్స్టిట్యున్సీ తీసుకోవచ్చు. ఇవాళ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫైనల్ ర్యాలీ ఉంది. అలాగే చిలకలూరుపేట, ఇవన్నీ కొన్ని డైమెన్షన్స్ ఒక మనిషి ప్రజెన్స్తో ఎట్లా మారుతాయి అన్నది కూడా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. 1 and 2 హియర్ అండ్ దేర్ అన్నట్టు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఓవరాల్ సర్వేలో పరిగణించవలసిన అంశాలు ఏంటంటే ఇప్పుడు మనం ఏదో చోటు సస్పెన్స్ లాస్ట్కి చెప్పకుండా ముందే చెప్పేసాం ఎవరెవరికి ఎంత వస్తాయి అన్నది. ఇందులో ఇంకా కూడా ఒక దగ్గర ఒక 7% ఆఫ్ దిస్ థింగ్ ఓవరాల్గా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పనితీరు మీద అతను 5 years ఎగ్జిక్యూషన్ చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ 5 years కంపారిజన్లోకి చేసుకుంటూ వచ్చింది. 55.10% ప్రజలు బాగుందని చెప్పారు, 25.30% ప్రజలు పర్వాలేదన్నారు, బాగోలేదని 14.70, చెప్పలేమని 4.9. ఇది గోడ మీద పిల్లలు ఎక్కడైనా ఉంటారు. ఇది కాక వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి 61.2%. ఇది మీరు చాలా ఆలోచించవలసిన విషయం. నేను ఒక సర్వేలో కూడా మీకు చెప్పా. దీని 2 అనాలిసిస్ నేను తర్వాత చెప్తా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని 31.5% మాత్రమే. ఇతరులంటే ఈ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. అయినా సరే 7.3 అన్నది ఇది గోడ మీద పిల్లెవరు అంట. ఇది ఎటు ర్యాలీ అవుతుంది? అయితే చంద్రబాబు నాయుడు గారికి ర్యాలీ అవ్వచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాలీ అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్సంటేజ్ ఆఫ్ పర్సెప్షన్స్లో మీరు అగ్రిగేట్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం. అంటే ఈయన పరిపాలించిన విధానం బాగుంది అండ్ యాజ్ అ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటుంది దగ్గర రేస్ సర్వే. ఇది RISE రేస్ కాదండి, RAC రేస్. ఇది రేస్. అది రైస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని. రేస్ అన్నది గ్రాస్ రూట్ లెవెల్లో తను పనిచేసిన విధానానికి ప్రజలు ఎలా కట్టబోతున్నారు అన్నది ఒక ట్రాన్స్పరెంట్ అనాలిసిస్ ఇది. ఓకే. సో ఇక్కడ మీకు ఓట్ షేరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు గతంలో మీరు 2014 నుంచి 19 అండ్ ఇప్పుడు 24 కేటగరైజేషన్స్ కనుక తీసుకోగలిగితే మీకు వైఎస్ఆర్సీపీ స్థిరంగా గతంలో ఎలక్షన్కి ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ ఒక 1% ఇటు ఒకటిగా సస్టైన్ చేసుకుంది. ఇప్పుడు మీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నది 2014 మొదలెట్టుకుంటే ప్రజెన్స్ లేని జనసేన పార్టీ, అది ఏం పర్సంటేజ్ ఓటు బ్యాంక్ అన్నది తెలియదు. బీజేపీ పరంగా ఏదో ఉంది లేదు అన్న దగ్గర ఆ రోజు ర్యాలీ అయిన విషయం వెసెస్ 2019లో ఇండిపెండెంట్ క్యాపబిలిటీస్తో నిలబడ్డారు ఈ ముగ్గురు. ఇది 0.8% కన్ఫైన్ అయింది.
జనసేన పార్టీ దగ్గర 6% లోపలే కన్ఫైన్ అయింది. మిగిలిన టీడీపీకి వచ్చారు కల్లా 38, 39, 36 to 38, 36, 38 క్లియర్గా నేను చెప్తున్నా. ఆ పసుపు కుంకుమ అన్నిటికీ నా దగ్గర స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. 6% ఎన్హాన్స్ అయింది. అదర్వైజ్ 30 బిలో 30 30 to 33% అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 30 to 33% నేను చాలాసార్లు చెప్తున్నాను అన్న. ఇప్పుడు మన యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఇటుపక్క ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు గతంలో మీకు తెలుగుదేశం జనసేన కూటమి విడిపోయి ఎవరికాడైనప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీకి సెంట్రిక్గా కాన్సన్ట్రేట్ అయింది. బట్ వేర్ ఎస్ దిస్ కమ్స్ టు ఇయర్ ఇక్కడ ఏది ట్రాలీ కాలేదు. ఇక్కడ మీకు గమనిస్తే టీడీపీ ఓటు బ్యాంక్ జనసేన పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది. ఓకే, అంచేత మళ్ళీ పొత్తు పెట్టుకుని వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నట్టుగా 45.3లో ఇందులో 0.8 బీజేపీ, మిగిలినవి ఏం చూసుకున్నా సరే ఇక్కడ వేరియేషన్ మీకు చూసుకోండి కావాలంటే 4.5% వేరియేషన్ ఉంది. 4.5% అసలు యాక్చువల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఇటుపక్క ట్రావెల్ అవ్వాలి, కానీ అటే ఎందుకు రావాలి. పైపచ్చి అదర్స్ 2% ఉన్నారు. కాంట్ సేవ్ ఓటింగ్ అనేది 2.9. ఈ రెండు కూడా 4.9% వేరియేషన్స్ ఉన్నాయి. ఈ స్వింగ్ అవుతుంది. ఈ స్వింగ్ ఎవరికి యాడ్ అవుతుంది అన్న దగ్గర చూస్తే తెలుగుదేశం ప్రజెన్స్ ని మర్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. తెలుగుదేశం అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు. అలా అని కాదు, ఓవరాల్ గా ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అంటాం కదా. ఈ వైఎస్ఆర్సీపీ ఇవాళ రూలింగ్ లో ఉన్నదానికి కొలమానం ఇస్తారు వీళ్ళు. ఈ 2.9 కానీ 2 కానీ స్వింగ్ ఎప్పుడో మా తాతల నేతలు దగ్గర మా మూతులు వాసన చూడని ఆబ్వియస్ సిచ్యువేషన్ కి ప్రాబబిలిటీస్ కి వెసులుబాటు ఉండదు ఈ స్వింగ్ కి. కాంట్ సే అన్నది. ఇట్ దిస్ విల్ మేక్ సెన్స్. ఇక్కడ మీకు ఇది పెరగడానిక వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది, ఇది పెరుగుతుంది అన్నదే ఇంకొక అనాలిసిస్. ఓకే, ఇక్కడ మీకు ఓట్ షేర్ యాజ్ ఆన్ 85-24, 85 తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఇప్పటిదాకా ఉన్న దగ్గర చూసుకుంటే మాత్రం ఇందాక దానికి ఒక డీటెయిల్ డయాగ్రామ్ 49.8% లో వైఎస్ఆర్సీపీ ఉండి 45.3. సో ఎక్కడా కూడా పెద్ద ఇంపాక్ట్ చూపట్ల ఓట్ పర్సంటేజ్ లో కూడా చేంజ్ ఓవర్. ఇది మీరు డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకుంటే పార్లమెంట్ స్థానాల ప్రకారం 25 పార్లమెంట్లకి ఇచ్చుకున్న దగ్గర శ్రీకాకుళంలో 7 ఉన్నాయి, 5 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 2 కూటమికి పెట్టారు. విజయనగరంలో 7 ఉన్నాయి, 6 వైఎస్ఆర్సీపీకి, 1 కూటమి పెట్టారు. విశాఖపట్నంలో 7 ఉన్నాయి, 4 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమి. అనకాపల్లి 7 ఉన్నాయి, 3 వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికి పెట్టారు. అరకు 7కి 7 వైఎస్ఆర్సీపీ, కాకినాడ 7కి 3, 4, అమలాపురం 7కి 3, 4, రాజమండ్రి 7కి 6, 1, నరసాపురం 7కి 4, 3, ఏలూరు 7కి 7, మొత్తం క్లీన్ స్వీప్. మచిలీపట్నం 7కి 5 and 2, విజయవాడ 7కి 6, 1, గుంటూరు 7కి 3, 4, నరసరావుపేట 7కి 4, 3, బాపట్ల 7కి 4, 3, ఒంగోలులో 7కి 7 క్లీన్ స్వీప్. సో ఇక్కడ మీకు నెల్లూరుకి వచ్చేసరి కల్లా ఇప్పుడు 25 జిల్లాలు చేశారు కదా, జిల్లాల వారీగా. నెల్లూరు జిల్లాలో 7కి 5 వైఎస్ఆర్సీపీ, 2, తిరుపతి 7కి 6, 1, చిత్తూరు 7కి 6, 1, రాజంపేట 7కి 7, కడప 7కి 6, 1, కర్నూలు 7కి 5, 2, నంద్యాల 7కి 5, 2, హిందూపూర్ 7కి 5, 2, అనంతపూర్ 7కి 6, 1. సో ఓవరాల్ గా 175 నియోజకవర్గాల్లో 108 వీళ్ళు కన్సెన్స్ చేస్తూ 47 వీళ్ళకి. కానీ ఇక్కడ చూడండి ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్గా వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక చిన్న గ్రాఫ్ చూసుకుంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా అసలు ఈ డిజిట్ అనేది ఎక్కడ పెరగల వాళ్ళకి. కొన్ని చోట్ల అసలు క్లీన్ స్వీప్, అరకు లాంటి ప్లేసుల్లో అయితే 0. నేను అంటుంది అదే. ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనించగలిగితే ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్, నేను ఇందాక చెప్తుంది అదే. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రాన్ని ఎప్పుడైనా సరే సెంట్రిక్గా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కింద చెప్తారు. ఉత్తరాంధ్ర వదిలేయండి. బట్ కమింగ్ టు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఈ కూటమి పరంగా జరగట్లేదు. సో అంచేత మిగిలినంతా మర్చిపోవచ్చు అన్న విషయం ప్రజలకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఒకసారి నియోజకవర్గాల వారీగా కూడా చూసుకుంటే నియోజకవర్గాల వారీగా కూడా ఇక్కడ క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. మనం ఇచ్చాపురం నుంచి మొదలుకుంటే, సో ఇచ్చాపురం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు బెందర్ల అశోక్ గారు, విజయ్ గారికి, ప్రియ విజయ్ గారికి. అలాగే మీరు పలాస తీసుకుంటే అప్పలరాజు గారికి, శిరీషమ్మకి. అలాగే తెక్కలు తీసుకుంటే దువ్వాడ శ్రీనివాస్కి, అచ్చెన్నాయుడికి. సో వీటిలో ఈ 3 నియోజకవర్గాల్లో తీసుకుంటే 2 వైఎస్ఆర్సీపీకి, 1 తెలుగుదేశానికి. ఇక్కడ మీకు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే, క్యాస్ట్ పోలరైజేషన్ మీద ఈక్వేషన్స్ ఎట్లా అన్న దగ్గర రాజకీయాల దగ్గర వీళ్ళు చాలా ఫోకస్ చేస్తుంది. కొంపర, రెడ్డిక, యాదవ, అగ్నికుల క్షత్రియ, కళింగ, వాడబలిజ, పల్లి, యాదవ, వాడబలిజ, కళింగ, సవర, కాపు సర్వస, కళింగ, యాదవ, కొంపర, రెడ్డిక,
పొల్లేటి వేలమ్మ, మాల. ఈ నియోజకవర్గాల్లో ఎవరెవరిని ఎలా ఎలా ఫోకస్ చేసుకుని వస్తుంటే క్యాస్ట్ పరంగా సిదిరి అప్పలరాజు ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు, ఇక్కడ విజయ ఎట్లా ప్లే చేస్తారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడు ఈక్వేషన్స్ లో ఎవరెవరు ఎలా జస్టిఫై అవుతారు. ఇక్కడ చూసారు వెలమ సామాజిక వర్గం ఎక్కువ దగ్గర టెక్కలి డామినేషన్స్ లో టీడీపీకి వైట్ లైట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ని ఎట్లా ప్లే చేస్తున్నారన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఈ సర్వే. దిస్ ద రేరెస్ట్ ఫినామినా. ఎందుకంటే అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న క్యాస్ట్లని ఏ విధంగా ప్రభావితం చేస్తారన్న దగ్గర ఇక్కడ అలాగే పాతపట్నం తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి రెడ్డి శాంతికిను గోవిందరావు గారికి. ఇది కూడా చూడండి, తూర్పు కాపు, గాజుల కాపు, సర్వ కాపు, మాల, పొల్లేటి వేలమ్మ, యాదవ. ఇక్కడ మీరు ఎవరెవరు ఏంటి అన్నది తెలుసుకోగలిగితే తర్వాత మీకు ఈక్వేషన్స్ వస్తాయి. శ్రీకాకుళం కోస్తకలే ధర్మాన్ ప్రసాద్ గారు అండ్ శంకర్ గారికి, అలాగే ఆమదాల వలస టీడీపీకి తమ్మినేని సీతారాం గారికి వీళ్ళిద్దరు. సో ఈసారి మేనత్త మేనమామల పిల్లలు పోటీ. సీతారాం ఓడిపోతున్నాడు ఈసారి అయితే స్పీకర్. ఇది మన దగ్గరకు వచ్చిన అనాలిసిస్ ని అనాలిసిస్ చేస్తున్నాం, తర్వాత గుర్రం ఎగరవచ్చు. నర్సన్నపేట వైసీపీ. ఈ 2 రోజులు ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది ఎలా ఉంటుందంటే డబ్బుల ప్రాబల్యంతో జరిగే ఉంటుంది, ఎవడెంత సత్వ చూపిస్తారు అన్నది. హెచ్ఆర్లకు వచ్చేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాజా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఇచ్చారు, బొబ్బిలి టీడీపీకి ఇచ్చారు. ఎందుకంటే నిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర తర్వాత కొన్ని పరిణామాలు సంతరించుకున్నాయి. సో ఇప్పుడు ఈ ఓవరాల్ గా బేస్ చూసుకుంటే టీడీపీకి ఎడ్జ్ కిందే చెప్తున్నారు. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. అండ్ ఉన్న 40 ఏళ్ళలో టీడీపీకి ఒకటి ఉన్నారు. చీపురుపల్లి కూడా వైఎస్ఆర్సీపీ, ఇది కంచుకోటలు గజబంధారం కూడా బొత్స అప్పలనరసయ్యకి కంచుకోట, ఎల్లిమర్ల వైసీపీకి, విజయనగరం వైసీపీ. ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గారు వాళ్ళందరూ కంచుకోట్ల కింద ఉన్నవని ఎలా స్థావరాలు మారిపోతున్నాయో చూసుకోమనండి. చొంగరకోట వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ, మళ్ళీ గంటా శ్రీనివాసరావుడికి వెళ్ళాడు. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో నడుస్తున్న స్టోరీ ఇది ఒకటి. ఇక్కడ ఎంవి సత్యనారాయణ అండ్ వెలగపూడి రామకృష్ణ బాబు, ఇది కూడా ఈ 2 తెలుగుదేశంకి ఎడ్జ్ ఇచ్చారు, గెలిచినట్టు ఇచ్చారు కూడా. విశాఖపట్నం సౌత్ ఈ వాసుపల్లి గణేష్ గారు టీడీపీ నుంచి వచ్చిన ఆయన, విత్ హిస్ డెవలప్మెంట్ ఇన్ ద 5 years tenure వైఎస్ఆర్సీపీ శాసించబోతుంది. ఇక్కడ విష్ణుకుమార్ రాజుకి కేకే రాజు గారు సినిమా చూపించబోతున్నారు విశాఖపట్నం నార్త్ లో. విశాఖపట్నం వెస్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ, అది ఆనంద్ కుమార్కి వస్తుంది. ఇక్కడ అలాగే గాజువాక్ వచ్చేసరికల్లా పల్లా శ్రీనివాసరావు గారు చాలా డామినెంట్ క్యారెక్టర్, గుడివాడి అమర్నాథ్ గారు అక్కడ ఖచ్చితంగా ఆయన టఫ్ జన్మభూమి. వాళ్ళ నాన్నగారు ఆయనలో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన ఉదంతం. అండ్ ఐ డోంట్ నో అనే కన్నా నేను ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేశాను. స్థానికత అన్నది ఆయనకు కూడా ప్రభావం అంతే చూపిస్తుంది. బట్ యాజ్ పర్ దిస్ సర్వే ఆయనకి, ఎందుకంటే పల్లా శ్రీనివాస్ క్రెడిబిలిటీస్ ఆర్ వెరీ హై. పాలకొండ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి కళావతి గారికి ఇచ్చారు. అలాగే కురపం వచ్చేసరికల్లా పాముల పుష్పశ్రీవాణి గారికి, అలాగే పార్వతీపురం కూడా జవగారావు గారికి, సాలూరు వైఎస్ఆర్సీపీ రాజాన్న దొర గారికి, అరకు వ్యాలీ ఇది క్లీన్ స్వీప్ అసలు వైఎస్ఆర్సీపీ అరకు మొత్తం క్లీన్ స్వీప్, ఎక్కడా కూడా చూడట్లేదు. అసలు ఆలోచించవలసింది చోడవరం, చంద్రాపురం, ఇవన్నీ కూడా. రామచంద్రాపురం అసలు మన చంద్రశేఖర్ గారు వెళ్ళి ఇప్పుడు దాన్ని రాజమండ్రికి దీనికి వచ్చారు ఆయన. ఇక్కడ నాలుపూలు ధనలక్ష్మి గారికి ఇచ్చారు, ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోయింది. సో అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి మామూలుగా వైసీపీ, సో ఇక్కడ బూడి ముత్యాల నాయుడు గారు వాళ్ళ అమ్మాయి కంటెస్ట్ చేస్తాను, ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు. అనకాపల్లి జనసేన పార్టీ అంటున్నారు భరత్ కుమార్ గారికి, పెందుర్తి జనసేన పార్టీ అంటున్నారు ఇతను రమేష్ గారికి. సో ఇక్కడ ఎలమంచిలి కూడా సుందరపు విజయ్ కుమార్ మాకు కో ప్యానలిస్ట్. మీ కో ప్యానలిస్ట్ ఎప్పుడు మీరు ఆయన చాలా ప్రేమించుకుంటూ అంటారు కాబట్టి. ప్రేమించుకోవడానికి కాదు, ఆయన ఒక త్యాగశీలి. ఎప్పుడో ఎన్నాళ్ళు బట్టి అడ్డుపడినది ఎవరవుతుందో తొలిగి ఆయన గెలిస్తే సంతోషించవలసిన విషయమే. ఎందుకంటే చాలా ఏళ్ళ బట్టి పాలిటిక్స్ లో ట్రై చేస్తూనే ఉన్నాడు. ట్రై టిల్ యూ డై అన్నట్టు. ఆయనకి అవకాశం కలిగితే మంచిదే. పాయకరావుపేటలో వైసీపీ గెలవబోతుంది, నర్సీపట్నం టీడీపీ. ఇది యాక్చువల్గా మన ఆయన ఎవరు, పూరి జగన్నాథ్ గారు బ్రదర్ వర్సెస్ చింతకాయలు అయ్యన్న పోతుంది. ఉమాశంకర్ గణేష్, మీకు బూతులు కావాలా గణేష్ గారు కావాలో తెలుసుకోమని తుని వైసీపీ గెలవబోతుంది. పత్తిపాడు వైసీపీ, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎడ్జ్ అని ఇచ్చారు. అంటే ఇది ఇవాళ సాయంత్రంతో ఫేట్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సాయంత్రం లాస్ట్ కంక్లూజన్ సభ పిఠాపురమే. సో అక్కడికి వెళ్ళి ఆయన చేసే ప్రసంగం పైన కొంచెం ఆసక్తి అక్కడ మారుతుంది. లోకాలిటీ అనేది చాలా ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సర్టన్ కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా 1000-2000 లోపునే ఉంటాయండి మెజారిటీలు. అవి శాసించే స్థాయిలో లేదు చెప్తూ ఉంటారు జనసేన 1,00,000 మెజారిటీలు, అవన్నీ జరగని పని.
కాకినాడ అక్కడ జనసేన గెలవబోతుంది. కన్నబాబు గారికి టఫ్ టైం అంటున్నారు. చూద్దాం, నానాజీ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అలాగే పెద్దాపురం ఇది కంచుకోట చిన్నజప్ప గారు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. అలాగే కాకినాడ సిటీకి వచ్చినకల్లా చంద్రశేఖర్ గారిని ఎవరు ఏం చేయలేదు, చంద్రశేఖర్ రెడ్డి గారిని. జగ్గంపేట టీడీపీ అంటున్నారు, జ్యోతుల్ నెహ్రూ గారు కాబట్టి. అది ఎంతైనా వైఎస్ఆర్సీపీ ఫ్లేవరే అక్కడ చెల్లిందే కదా. ఈ రామచంద్రపురం వచ్చేకల్లా సూర్యప్రకాష్ గారికి, ఇది సుభాష్ చంద్రబోస్ కుమారుడు. ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం ఈ రెండు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు. అలాగే రాజోలు జిఎస్పీ అన్నారు. అంటే వాళ్ళు లాస్ట్ టైం గెలిచిన సీట్ అది ఒక్కటే కాబట్టి సో ఆ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు. కానీ గొల్లపల్లి సూర్యారావు గారు ఈ ప్లేస్ ఏ రోల్ అండ్ చూడాలి. ఇదైతే వాళ్ళకి రాజోలు ఎడ్జ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఉన్న ఆయన్ని ఎంపీకి పంపించారు. ఆయన ఛాలెంజింగ్ అది. సో గ్యారంటీగా ఆయన నియోజకవర్గాన్ని రిటైన్ చేసుకోవడానికి, ఎందుకంటే జనసేన వైబ్రేషన్స్తోనా నా వైబ్రేషన్స్తోనా అన్నది ఆయనకి సమాధానం. ఓకే. పి గన్నవరం ఇది కేక్ వాక్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇది చేతుల తగలబెట్టుకున్న సీట్లు ఇది కొత్తపేట. ఎందుకంటే రాజేష్ గారికి రాజేష్ గారి టికెట్ అనౌన్స్ చేసి కడుపు మంటలతో మార్చిన దానికి పర్యవసానం ఏమవుతుందంటే స్థానికత, ఒక మనిషి ఒక నెగిటివిటీని ఎలా క్రియేట్ చేస్తారన్నది ఇది ఒక నియోజకవర్గం. పైపచ్చి ఇక్కడ మాలా, కాపు, శెట్టి, బలిజ, మాదిగ సామాజిక వర్గాల డామినేషన్ మాలా ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే. అక్కడ ఈ ఈక్వేషన్స్ తప్పది. కొత్తపేట కేసరికొల్ల ఇది కూడా ఇచ్చారు ఛాన్స్ ఈయనకి, జగ్గిరెడ్డి గారికి. బొండ సత్యానందరావు గారికి ఇచ్చారు. ఇక్కడ మండర సత్యానందరావు గారికి యాక్చువల్గా ఈయన టీడీపీ నుంచి కొత్తపేట నుంచి నానా తిప్పలబడి సంపాదించుకున్న టికెట్ అది. మండపేట ఇది కంచుకోట తెలుగుదేశానికి. తోట త్రిమూర్తులు ఈజ్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ రోల్ అండ్ ఈ కాంకర్స్ దట్. నెక్స్ట్ అనపర్తి రాజానగరం వైసీపీ గెలవబోతుంది. సో రాజమండ్రి సిటీ మార్గాని భరత్ గారు మళ్ళీ తిరిగి గెలవబోతున్నారు. రాజమండ్రి రూరల్ ఈ బుచ్చే చౌదరి గారు వేణుగోపాల్ కృష్ణ గారిని ఓడిస్తారు అన్నది, నేనైతే పర్సనల్గా వేణుగోపాల్ గారిని ఇంటర్వ్యూ చేశాను. అక్కడ స్థానికంగా వాట్ హీ హెస్ డన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జనవరి నుంచి ఆయన ఇన్ఛార్జ్గా తీసుకుని ఏం పనులు చేశారో నాకు తెలుసు. అది కాక ఆయనకి జడ్పీ చైర్మన్గా అపారమైన అనుభవం ఉంది. ఇది పెత్తందారు వర్సెస్ అన్న దీంట్లో దిస్ ఇస్ డౌట్ ఫర్ మీ. నేనైతే ఖచ్చితంగా దీన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఓకే. సో కొవ్వూరు వైసీపీ గెలవబోతుంది. నిడదవోలు వైసీపీ. నేను వేలూరు వెంకటరావుని కూడా ఇంటర్వ్యూ చేశాను. కొవ్వూరు తానేటి వంతి గారు, వెంకటరావు గారు వీళ్ళిద్దరూ మార్చుకున్నారు. గోపాలపురం అనేది చేంజ్ అయింది. ఈవిడ వల్ల ఈయన గెలుస్తాడు, ఈయన వల్ల ఈవిడ గెలుస్తారు. ఓవరాల్గా ఈవిడైతే గోపాలపురం వాళ్ళ సొంత ఇంటికి వచ్చింది అమ్మ. వాళ్ళ నాన్నగారి యొక్క లెగసీ అండ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి కాలేదు కానీ అమ్మాయి హోమ్ మినిస్టర్. సాధారణంగా చెప్పాలంటే ఈవెన్ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా అడిగాను, ఈ పోలీసులు సరెండరింగ్స్ ఇట్లన్నిటి మీద అంటే గవర్నమెంట్ రాగానే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దట్స్ అవర్ కాల్ అని ఫస్ట్ కాల్ అని చెప్పింది ఆవిడ. సో నిడదవోలు కూడా వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. కందులు దుర్గేష్ గారికి శ్రీనివాస్ నాయుడు గారు. యాక్చువల్గా కందులు దుర్గేష్ గారు అండ్ వేణుగోపాల్ గారు ఇద్దరు ఆప్తమిత్రులు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు శిష్యులు. దైవ నిర్ణయం చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరూ వేణుగోపాల్ గారు పెత్తందారులను తీసుకొచ్చారు. అంచేది ఏంటంటే పోరాటం ఎలా ఉంటుందో చూడాలి. సో వైసీపీకి పాలకొల్లు టీడీపీ నిమ్మల రామానాయుడు గారు లెగసీ కంటిన్యూ చేస్తారా? ఇది కూడా క్షేత్రస్థాయిలో కొంచెం టఫ్ అన్నారు. కానీ మళ్ళీ ఆయన యాక్చువల్గా నిరంతర ప్రజల్లో ఉండే లీడరు. 2 times బట్టి కన్సాక్టివ్ గెలిచి ఉన్నాడు ఆయన. చూడండి. సో నర్సాపురం జనసేన బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నారు. ఇక్కడ భీమవరం శ్రీనివాసరావు యాజ్ యూజువల్ ఆయన ఇక్కడ ఉండి ఇది చేతులరా వైఎస్ఆర్సీపీ ఏదైనా పెడుతుంది. ఎందుకంటే కొన్ని కంచుకోట్లు ఉన్నాయి అక్కడ. ఇందాక చూడండి మన తోట త్రిమూర్తులు గారిది అండ్ ఉండి 2 అసలు తెలుగుదేశం పట్టుకొమ్మలు. ఈ రఘురామకృష్ణరాజు తలకాయ పబ్లికేషన్ తీసుకొచ్చి ఉండి తగలబెట్టారు. ఇప్పుడు మంతెన రాజు గారి పేరు ఉంది, ఇది యాక్చువల్గా రఘురామకృష్ణరాజు పేరు రాయాలి. ఎవరికి లేని అప్లికేషన్ తెలుగుదేశం ఎత్తికెక్కుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తణుకు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం మళ్ళీ జనసేన పార్టీ. ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన మామూలుడు కాదు సార్, మొత్తం కొవ్వొత్తులో కరిగిపోయి నానా తిప్పలు పడుతున్న మనిషి. చాలా కష్టపడి చాలా కాలం నియోజకవర్గం అన్ని రకాల టఫ్ సిచ్యువేషన్స్ని క్రాస్ అక్రాస్ అయ్యాడు అతను. అండ్ వ్యక్తిగతంగా కూడా మాతో డిబేట్లో ఆయన నోరు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కానీ మనసు చాలా వెన్న. స్థానికత అన్నది ఇక్కడ నేను చెప్తున్నాను. కొట్టు సత్యనారాయణ గారి యొక్క మినిస్ట్రీగా, దేవాదాయ శాఖ మినిస్టర్గా ఆయన ఎంత జస్టిఫై చేశాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రజల తరఫున ఆయనకి ప్రజానాయకుడిగా, అంటే ఈ ప్రకారం నేను అనలైజ్ చేస్తున్నాను. సో సత్యనారాయణ గారికి ఏంటంటే
మినిస్ట్రీ పరంగా ఓవరాల్గా క్షేత్రస్థాయిలో ఆయనకి పట్టుంది. కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారి మీద మాత్రం శ్రీనివాస్ గారి మీద సింపతి ఎందుకంటే కళ్ళ ముందు ఆయన ఆస్తులు పోవడం, ఆయనకి ఇబ్బందులు పడడం అన్ని చూశారు ప్రజలు. ఆ స్థానికతను ఎక్కువ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇతను ఉభయ గోదావరి జిల్లాలో చాలా సెంట్రిక్ గా కూర్చొని పనిచేస్తున్నాడు ఇతను కిషోర్ గారు. సో డెఫినెట్ గా ఇది వైట్ లెడ్జ్ ఇచ్చాడంటే ఛాన్స్ ఆయనకి గెలుస్తున్నాడు అన్నదే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వచ్చారు వైఎస్ఆర్సీపీ దెందులూరు. ఇది ఓవర్ యాక్షన్ ప్రభాకర్ చౌదరి. చంద్రబాబు నాయుడు నమ్మలేదు, పని చేయకుండా ఓవర్ యాక్షన్ చేస్తాడని ఆయనే చెప్పినప్పుడు టికెట్ కూడా లాస్ట్ టైం లో ఇంకా ఎవరు లేని దిక్కుదోచని పరిస్థితులు అక్కడ ఇచ్చిన పరిస్థితి. అసలు వైఎస్ఆర్సీపీ ఎగనిస్ట్ గా ఉన్న జనసేన బీజేపీ ఎవరికి నచ్చట్లే. చింతమనేని చౌదరి గారు ఉన్నారు, ఆయనకి టికెట్ ఇవ్వమని ఇన్సిస్ట్ చేసిన బీజేపీ కూడా సంభవ్ మిస్ ఈక్వేషన్స్ లో మళ్ళీ చింతమనేని గారికి ఇచ్చారు. కానీ ఇది డెఫినెట్లీ క్రియేట్స్ రక్కస్ అండ్ అబ్బాయి చౌదరి గారికి కేక్ వాక్ అవుతుంది. ఓకే, ఏలూరు మళ్ళీ ఇది అసలు నాని గారి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. బట్ ఏంటంటే ఒక సమూహం ఒక ఒక్క వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే గుంపులో గోవిందే బ్యాచ్ అవుతుంది. నాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను కూడా అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు నేను చెప్తున్నాను. బట్ ఆయనకి ఎడ్జి గెలుస్తున్నారు అన్నది ఉంది. ఎందుకంటే స్థానికంగా కొన్ని ఈక్వేషన్స్ వైఎస్ఆర్సీపీ పరంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే డెవలప్మెంట్ మాడ్యూల్ ఎక్కడ ఆగలేదు. సంక్షేమం చాలా పెద్దపేట వేసింది. పోలవరంకి వచ్చేసరికల్లా ఇది తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి బుర్రలేంతనానికి నిదర్శనం. అంటే అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, ఆడికే గురి చూసి టికెట్ ఇచ్చారు. ఇది గ్యారంటీగా ఎత్తిపోతల పథకమే. చింతలపూడి కూడా ఈ నియోజకవర్గాల ప్రభావాలు అనేది ఏమీ పడుతున్నాయి. ఈ మేక వెంకటప్పారావు గారు ఎప్పటి నుంచో తెప్పలు పడుతూ పార్సారథి గారు వైసీపీ నుంచి వచ్చిన దానికి టీడీపీకి వెళ్ళి చెప్పాలంటే వైసీపీ పోటీయే ఇద్దరు అక్కడ. సో వైసీపీ 2 ప్లస్లు 2 మైనస్లు లాగా ఎవరికి ప్లస్ అవుతుందంటే వైఎస్ఆర్సీపీకి అవుతుంది. ఇక్కడ ఎంత బతికి ఇంటి కలిసి వచ్చినట్టు ఎన్నాళ్ళు బట్టి న్యూస్ కూడా క్యాండిడేట్ లేడు వాళ్ళకి. దట్ ఈస్ రిడిక్యులస్. ఎప్పుడైతే పారాచూట్ బ్యాచ్ కానీ ఎప్పుడైతే ఎంటర్టైన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. కైకలూరుకి వచ్చాక వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉంది. ఆయన టార్గెటెడ్ గా కొన్నింటికి వెళ్తున్నారంటే నాగేశ్వరరావు గారికి మళ్ళీ అభయాస్తం ఇచ్చి గ్యారంటీ అని, దానితో ఇది కూడా అలాగే ఉంది. గన్నవరం టీడీపీకి ఇచ్చారు. వంశీకి కొంచెం టఫ్ అనే సిచ్యువేషన్ సరే ఏడుస్తున్నారు. అది భోగ నిశానంలో చెప్పినట్టు టఫ్ అంటున్నారు. కానీ బట్ వంశీ స్థానికత ఆయనకున్న ఎబిలిటీ యార్లగడ్డకి అంత లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను అక్కడ. ఎందుకంటే ఆయన పర్సనల్గా మీరు ఆయనతో కొంచెం కనెక్టివిటీ ఉంటుంది. నాకు ఆయనతో కనెక్టివిటీ కన్నా వాళ్ళ నాన్నగారితో నాకు మంచి మిత్రత్వం ఉంది. రెండోది ఏంటంటే ఆ పెద్దమ్మ గారి దగ్గర చదివాడు అతను. సో నాకు ఐ నో ఇన్ పర్సన్. అండ్ అక్కడ గన్నవరంలో ఆయన కొన్న పట్టు నాకు బాగా తెలుసు. బట్ సంథింగ్ ఇప్పుడు యాజ్ పర్ దిస్ అంటే టీడీపీకి ఇచ్చారు. కానీ యార్లగడ్డ వెంకటరావు గారిని వల్లభనేని వంశీని డామినేట్ చేసే అంత క్యారెక్టరా అన్నది ఒక ప్రశ్న ఇక్కడ. సో గుడివాడ ఇది టైం వేస్ట్ అసలు. ఆయన గురించి ఆయన స్థానికత అన్నదానికి పర్ఫెక్ట్ అబ్రివేషన్ కొడాలనే. డెవలప్మెంట్ కూడా పెద్దపేట అసలు. ఆయన ఎమ్మెల్యేగా 2014లో కూడా సొంత నిధులను ఖర్చు పెట్టి డెవలప్ చేసిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. నాట్ లేదండి, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి ఏం దమ్ము ధైర్యం ఉంది. ఆయన్ని ఐడెంటిఫై చేసాడు రాజశేఖర రెడ్డి గారు. అంత స్థాయి ఉందంటే స్థానికంగా నియోజకవర్గం మీద అంత పట్టుంటేనే అలాంటివన్నీ జరుగుతాయి. సో దిస్ ఈజ్ అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రజానాయకుడు అన్నదానికి. పెడన రాము గారికి ఈజీగా మచిలీపట్నం కూడా పేరుని నాన్నగారి కుమారుడుకి ఇచ్చారు. సో ఆయన కూడా గెలవబోతున్నారని చెప్పేసి చేస్తుంది. సో అవనగడ్డ ఇది మండల బుద్ధప్రసాద్ జనసేన ఇది ఎత్తిపోతల పథకం. జనసేనలకి అసలు మనశ్శాంతి లేదు వాళ్ళ మీద. సో గ్యారంటీగా ఇది హారతపల్లిలో పెట్టాపు చెప్పేది. పనమలూరు కూడా వైఎస్ఆర్సీపీకి, పనమలూరు టీడీపీ ఇచ్చారు. పనమలూరు టీడీపీ ఇచ్చారు. ఎందుకంటే బోడే ప్రసాద్ గారు ఈజ్ క్యారెక్టర్ అండి. లాస్ట్ టైం కూడా జోగి రమేష్ గారికి ఆయన చేసిన అభివృద్ధి అసలు నిజంగా చెప్పాలంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీని క్రియేట్ చేశాడు. ఇది టీడీపీకి రాసి వచ్చాడు. కానీ జోగి రమేష్ని అంత ఈజీగా కేక్ వాగ్గా ప్రసాద్ గారు అయితే కొట్టలేరు. రెండోది ఈ 2-3 డేస్ ఈక్వేషన్స్ 8 తర్వాత జరిగే పరిణామాలు వేరు. బట్ ఈవెన్ ఆఫ్టర్ పెనమలూరు టీడీపీ ఎడ్జే తిరువూరు ఇదైతే ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు ఆ బెయిల్ ముజేమారని చెప్పి తెలుగుదేశం ఎత్తుకుని ఇది గ్యారంటీగా ఓడిపోవడానికి ఎలా ఓడిపోవడం పథకం వేసుకుని మరి ఇంక ఇచ్చినట్టు ఉంది టికెట్. కావాలని ఏదో ఓడిపోయే సీట్ని ఎటు ఎవరో ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇందులో హైలైట్ ఏంటంటే ఈగైతే బలవంత బ్రాహ్మణత్వంలో టికెట్ ఇచ్చారు. కానీ స్వామిదాస్కి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అభయహస్తం ఇచ్చి నేను నిలబడ్డాను అనుకుని నువ్వు పని చూడని చెప్పి ధైర్యం ఇచ్చాడు. ఇది కంపారిజన్ ఉంది అక్కడ. సో విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి
ఇది కౌన్సిలర్ కూడా నేనే ఒప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అసలు నో కాంప్రమైజ్ ఇన్ దిస్. ఇక్కడ అసలు ముస్లిం సామాజిక వర్గానికి పెద్దపేట వేసిన వైఎస్ఆర్సీపీకి అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా ఎక్కువ. అండ్ సుజనా చౌదరి బీజేపీ పరంగా 4% రిజర్వేషన్ అనేది టైటిల్గా డామినేట్ చేస్తుంది. మిగిలిన ఏ సామాజిక వర్గం అయినా కన్సాలిడేట్ అయ్యి ఓటు అయ్యేది, కానీ ముస్లిం సామాజిక వర్గం ఎప్పుడు ఇలా పట్టు మీద ఉంటుంది. కట్ల మీద పట్టు మీద ఉన్న సామాజిక వర్గం కనుక కన్సాలిడేట్ అయితే ఈ కౌన్సిలర్ కూడా మళ్ళీ ఎప్పుడైనా నిలబడే అవకాశం. ఇంకోటి ఏంటంటే అక్కడ పోతిన మహేష్ వైసీపీలోకి వచ్చి అక్కడ సపోర్ట్ చేశారు. అది ఇంకొక పెద్ద ఛాలెంజ్. అది పోతుల మహేష్ గారు అనే ఒక కాపు సామాజిక వర్గ ప్రతినిధికి కడుపు కొడితే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ నిర్మించుకున్నాడు అతను. తన అనుకుని పార్టీ మనదనుకుని తన అన్న క్యాడర్ని ఎస్టాబ్లిష్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆ క్యాడర్ అంతా వైఎస్ఆర్సీపీకి రానప్పుడు ఈ సుజనా చౌదరి చొక్కల చూడు లెక్కెట్టుకోవడం 30 కోట్లు ఇచ్చి ఈటుకోవడం ఈజీ కాదు. ఓకే. సో విజయవాడ సెంట్రల్ బోండా ఉమాకి కూడా ఈసారి లాస్ట్ టైం కూడా ఉమా 16 ఓట్లతో 25 ఓట్లతో ఓడిపోయాడు. 16. ఓకే. ఎల్లంపల్లి శ్రీనివాస్కి అందులో దెబ్బోడు తగిలి సింపతి ఒకటి కొట్టుకు మొన్నే తీసాడు ప్రాణాలు దిగించి. ఖచ్చితంగా ఇది వేవ్ శైలి అవుతుంది. ఓకే. ఇది ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణ అండ్ కాపు అండ్ కోమటి సామాజిక వర్గాలు ఎక్కువ ఉండేది రాయలేదు, కానీ డెఫినెట్గా కొంత చేంజ్ ఓవర్ ఉంటుంది డెఫినెట్గా. సో విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ మన గద్దె రామ్మోహన్ ఇది 697 కోట్లు ఖర్చు పెట్టాడు సార్ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా దేవినేని అవినాష్. అండ్ కృష్ణలంక రిటర్నింగ్ వాల్ ఒకటి ద సక్సెస్ స్టోరీ ఆఫ్ అవినాష్ 677 కోట్లు అతనికి శ్రీరామ్ రక్షగా ఒక ఇన్ఛార్జ్గానే అంత పనిచేసాడు కాబట్టి వాట్స్ నాట్. ఎందుకంటే ఈ మొనాటమీ ఆఫ్ రామ్మోహన్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు. సో ఇది బ్రేక్ అవుతుంది. ఓకే. మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఇది యాక్చువల్గా దేవినేని ఉమా కడుపు కొట్టి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చిన టీడీపీకి గెలిపిస్తున్నారు అంటే ఆ గ్రూపులే పెద్ద తలకాయ నొప్పి ఉన్నాయి. ఇది ఒక సర్ప్రైజ్ అవుతుంది గెలిస్తే. ఓకే. నందిగామ వైసీపీ అది నో డౌట్. ఇంకా తంగిరాల సౌమ్య మీద గెలవడం అంటే పెద్ద ఛాలెంజే. బట్ జగన్మోహన్ గారు కొంచెం గట్టి తిరుగుతున్నారని అర్థం. ఓకే. సో జగ్గేపేట వైసీపీ సామాన్య ఉదయభాను గారు, తాడికొండ టీడీపీ, మంగళగిరి. తాడికొండ ఏంటంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ గారికి అంత ఇది కాదు. అక్కడ శ్రీదేవమ్మ పెట్టిన పెంట అంతటిని కడుక్కుని నానా తిప్పలు పడి ఈ తెనాలి శ్రవణ్ గారు స్థానికత అతనికి చాలా మొన్న ఓడిపోయిన దానికే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. పైపచ్చి అమరావతి ఉద్యమం ఇది కనుక వైఎస్ఆర్సీపీకి ఎగ్జిండి ఉంటేనండి అసలు అమరావతి ఉద్యమం ఎత్తుపతల పథకం అనేది గట్టిగా చెప్పచ్చు. పెద్ద ఫేక్ అనేది అర్థం ఫేక్ అయిపోతుంది. కానీ అక్కడ శ్రవణ్ గారు కాబట్టి ఎందుకంటే ఈయన నమ్మే వాళ్ళు మొత్తం గ్రామాలన్నీ ఇది ఇచ్చారు. సో అధిక తెలివితేటలు భావించి ఈయన సైడ్లు ట్రాక్ చేసి మిగిలిన వాళ్ళతో నాటకాలు ఆడడం మొదలెట్టారు. అక్కడ అలా ఆవిర్భవించినాడే అక్కడ టికెట్ సంపాదించినాడు. అసలు ఈ స్థానానికి ఎసరు పెట్టినాడు. కొలిగిపూడి శ్రీనివాస. మంగళగిరి లోకేష్ ప్లీజ్. ఇది నిజంగా డీమార్క్ చేసి అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్ నిన్న కూడా సభ కంక్లూజన్ 4,000-5,000 పంచుతున్నారు, నానా తెప్పలు పడుతున్నారు. కానీ ఇది గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చారు స్మాల్ ఎడ్జ్ అని ఇచ్చారు. అక్కడ మీరు కాంటాక్ట్ ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఏ రోజు కూడా థమ్మింగ్ మెజారిటీస్ లేవు. 3,000-4,000, 5,000, 6,000, 8,000 లోపునే మెజారిటీ 56 నుంచి. అంటే స్మాల్ మెజారిటీ అంటే 100లో వస్తాయి చూడండి. మన ఫస్ట్ టైం ఆయన చిరంజీవి ఓడిపోయినప్పుడు కూడా ఎన్నండి 51 కోట్లు. అది పిచ్చాడు కాబట్టి రీకౌంటింగ్ వెళ్ళాడు, ఎరుబోగులాడు ఎత్తిపోయింది మొత్తం. ఆర్కేకి ఇచ్చాడు. రెండోసారి కూడా పెద్ద మెజారిటీ కదా ఆర్కేది. ద సేమ్ సినారియో. ఓకే. పొన్నూరు అంబటి మురళి గారి షాక్ తగులుతుంది కొంచెం. ధూళిపాల్ నరేంద్ర గారు గెలవబోతున్నారు. ఎందుకంటే ధూళిపాల్ నరేంద్ర క్యారెక్టర్ వర్సెస్ అంబటి మురళి ఇది డెబ్యూటెంట్. నరేంద్రకి అక్కడ డూ ఆర్ డే మామూలుగానే ఆయన గట్టిగా పోరాడే మనిషి. అంటే గ్రౌండ్ ఓడిపోయాడు. ఈసారి కొంచెం గట్టి కొట్టాలి గట్టి క్యారెక్టరే. తెనాలి అన్నబత్తం నా దాంట్లో మనోహర్కి వెనక నుంచి పెట్టేసి ఇది ఇచ్చిచ్చే ఇది అసలు సవాలే లేదు. నాదేళ్ళ మనోహర్కి ఆపాటి రాజే పని చేయట్లే. నామినేషన్ రోజు 5,000 మంది వస్తే 1,500 మందికి భోజనాలు పెట్టాడు సార్. ఇంత కక్కుర్తోడికి ఎవరు అసలు జరగని పని. ప్రతిపాడు టీడీపీ గెలవబోతుంది. గుంటూరు వెస్ట్ రామాంజనేయులు. గుంటూరు వెస్ట్ వైసీపీ విడదల రజని మంత్రి గెలవబోతున్నారు. కష్టపడింది రండి. గుంటూరు ఈస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ. చిలకలూరుపేట టీడీపీ. ఇది కొట్టుకు సచ్చారు కానీ ఆడికని ఇటు తిప్పి మొత్తానికి ఇది ఆర్తపల్లిలో పెట్టేలాగా ఉన్నారు. ఈ పుల్లారావుకి నాకైతే డౌటే. టోల్ గేట్లు 50 రూపాయలు కట్టలేని వాడికి ఎమ్మెల్యే తేడి చేస్తారని చాలా మంది ఆలోచిస్తారు. ఇది అనవసరం కీన్ కంటెస్టింగ్ కనుక పెట్టకుండా డైరెక్ట్గా ఇచ్చారు. ఇది నేను ఇక్కడ తిరిగాను, అంత సీన్ లేదు. ఎందుకంటే ఇది రీప్లేస్డ్ బై రజనీ గారు. ఈ మనోహర్ నాయుడు ఏంది అంబిగ్యూటీ అంటే మొత్తానికి సమ్ ఈక్వేషన్స్ ప్లే అయ్యాయి. కానీ బట్ ఐ డోంట్ నో గ్రాస్ రూట్. ఇవాళ వెళ్తున్నాడు, సాయంత్రం జగన్మోహన్ రెడ్డి.
దీనికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సభ జరుగుతున్నట్టుంది. నర్సరావుపేట వైసీపీ గోపిరెడ్డి, అది నో డౌట్. సత్తెనపల్లి టీడీపీ, ఇక్కడ అంబటి రాంబాబు గారు కొద్దిగా, ఇది నాకు డౌటే. ఇది కూడా నేను అంటే అంబటి రాంబాబు నెగిటివ్ అన్నది పక్క తీయను, కానీ కన్నా లక్ష్మీనారాయణకి అంత క్రెడిబిలిటీ ఉందంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ మన కోటల శివప్రసాద్ గారి ఫ్యామిలీకి టికెట్ లేదు, ఆ నెగిటివ్ అంతా లక్ష్మీనారాయణకి యాడ్ అయిపోతుంది అన్నది అయితే భ్రమ కిందే భావిస్తాను. బట్ సమ్ విక్టరీ అన్నారు కాబట్టి. సో వినుకొండ వైసీపీ బొల్లా బ్రహ్మనాయుడు గెలవబోతున్నారని చెప్పేసి ఇది తిరుగులేని సీట్లు ఇవి. గురజాల టీడీపీ ఎడ్జెంట్ కాసు మహేష్ రెడ్డి కష్టం, ఈసారి ఎరపతనేని శ్రీనివాస్ గెలవబోతున్నారు. నలబట్టి దాముకుని బయటకు వచ్చాడు కదా. అసలు యాక్చువల్గా బ్రహ్మశివ ఇవ్వాల్సిన టికెట్ అది. ఊరికి ఏడుపులు పెడబబ్బులు ఓవర్ యాక్షన్ నుంచి తప్పక ఇచ్చారు. ఆ కుర్రలాడికి ఇవ్వాలి ఎప్పుడైనా సరే బ్రహ్మశివలాడికి ఇస్తే కరెక్ట్గా ఎప్పటికీ ఈ ఎత్తిపోతల పథకం ఈ ముజులను నెట్టుకునే వాళ్ళప్పుడు ఎప్పుడు వాళ్ళప్పుడు ఇప్పుడు అని ఇంటర్నల్గా కొట్టుకు తెచ్చే బ్యాచ్లు ఇవన్నీ. ఓకే, సో వీళ్ళకి ఇచ్చుకుని ఎడ్జ్ అంటున్నారు, చూద్దాం. పిన్నే వైసీపీ మాట్లాడడం అనవసరం సార్. ఈయన కాబోయే కేబినెట్ మినిస్టర్ని కూడా గడాంకాపరాశం చెప్పొచ్చు. రాకేష్ ఈ బ్రహ్మాంధ్ర లేనిపోతే తలకనొప్పులని ఆడి పెట్టి చంపు తినేస్తుండీ. వరకుట అశోక్ బాబు గెలుస్తారు. ఇది నిన్న పాపం ఆడపిల్ల బంగారు తల్లి అనవసరంగా స్కూటర్ అయి తగలబెట్టి ఈ నక్కానంద బాబు ఓవర్ యాక్షన్లు, ఆ గ్రూపులు చేదరం పౌడర్ వేసుకుని బయటికి రారు, కానీ ఎలక్షన్ ముందు మాత్రం ఓవర్ యాక్షన్లు మాత్రం భలే చేస్తారు వీళ్ళు. రేపల్లె అనగానే సత్యప్రసాద్ టీడీపీ, ఇతను కష్టపడిన బ్యాచ్ అండి. లాస్ట్ మూమెంట్ లో వైఎస్ఆర్సీపీకి వస్తాడని వాళ్ళే నెగిటివ్ చేసుకుని లాస్ట్ ఆయనకే టికెట్ ఇచ్చుకున్నారు. ఇది గ్యారంటీగా గెలిచే సీట్. బాపట్ల కోన రఘుపతి గెలవబోతున్నారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్. పర్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి, రెండు టీడీపీకి కంచుకోవట్లో ఉన్నటువంటి. ఇక చీరాల కర్ణం వెంకటేష్ గెలవబోతున్నాడు. సంతనోతలపాడు వైసీపీ గెలవబోతుంది మేరుగు నాగార్జున, ప్రస్తుతం మంత్రి. ఆయన ఏమూరు నుంచి అక్కడ రీప్లేస్ చేశారు. ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్, మీ ఫ్రెండ్, ఆయన ఈసారి గెలవబోతున్నాడు. ఖచ్చితంగా అండి. పాపం జనవరి నుంచి చాలా తిప్పలు పడ్డాడు అక్కడ. క్షేత్రస్థాయిని చాలా బ్రహ్మాండంగా నిర్మించుకున్నాడు. గ్యారంటీ గెలిచి క్యారెక్టర్. ఓకే, దర్శి బూచేపల్లి శివప్రసాద్ గెలవబోతున్నాడు. ఒంగోలు దర్శి ఈ శివప్రసాద్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను సార్. చాలా కష్టపడ్డాడు అసలు. కుర్రాడు మామూలు కాదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ లెగసీని, వాళ్ళ అమ్మగారు జడ్పీ చైర్మన్, వాళ్ళ ఆశయాలు బ్రహ్మాండంగా కష్టపడుతున్నాడు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిన పేరాచూటి లక్ష్మి అద్దంకి, గొట్టిపాటి రవికుమార్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ డాక్టర్ గారు మొత్తం క్యాంపెయినింగ్ లో ఉంది ఆవిడ. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈజీ గెలవబోతున్నాడు. ఇది డూ ఆర్ డే బాలినేని శ్రీనివాస్. టఫ్ అవుతుందా? గెలిచి చూపించాలి. ఆయన మీద చాలా మందికి సమాధానం చెప్పాలి. అందుకని బాలినేని శ్రీనివాస్ కి ఎలక్షన్ ఖచ్చితంగా పేగమే కత్తి గెలిచి చూపించడమే అతను టార్గెట్, కాబట్టి అతను వైబ్రేషన్స్ తో వర్క్ చేస్తున్నాడు. బట్ దామచర్ల కూడా అంత ఈజీ కాదు. అతను చాలా గ్రౌండ్ లో ఒకసారి బాలినేని ఓడగొట్టినాడు. ప్లస్ ఏంటంటే క్షేత్రస్థాయిలో పట్టున్నాడు. బట్ ఈ ఎలక్షన్ మాత్రం బాలినేనికి డూ ఆర్ డే. ఓకే, కొండేపి వైసీపీ గెలవబోతుంది. నెక్స్ట్ మార్కాపురం వైసీపీ గెలవబోతుంది. గిద్దలూరు వైసీపీ గెలవబోతుంది. కనిగిరి వైసీపీ. ఆళ్ళగడ్డ వైసీపీ గెలవబోతుంది. చెప్పేస్తారు. విజయేందర్ రెడ్డిని నేను పర్సనల్ గా గెలిచాను. ఇతను చేసిన డెవలప్మెంట్ అసలు నా భూతో నా భవిష్యత్. ఆ కుర్రాడు అండి, చిన్న పిల్లడు. అసలు హాస్పిటల్ ఏం డెవలప్ చేశాడు సార్. సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి పెన్షనర్లకు ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్, ఒక రిజిస్టర్ ఆఫీస్ తలకైనప్పుడు ఉంటుంది, ఎత్తి అవతలకు వదిలేసి వాట్ నాట్ అహోబిలంకి రోడ్డు వేసాడు. ఏదో ఫార్ములా 1 ట్రాక్ వేసినట్టు వేసాడు. ఆయన చేసి అసలు సాధారణంగా ఎవడైనా కబ్జాలు చేస్తాడు. అహోబిలం దగ్గర ఈ తెలుగు గంగ కాలంలో ఒడ్డున ఆక్రమణలు ఉన్నాయని చెప్పి రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ ల్యాండ్లు పరిరక్షించాడు. ఏం చెప్పాలి. సో శ్రీశైలం వైసీపీ గెలవబోతుంది. శిల్పా చక్రపాణి కూడా. ఈయన గొప్పతనం ఎలా ఉంటుందంటే సార్, ఈ శిల్ప వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు శ్రీశైలం, వీళ్ళ అబ్బాయి ఏమో నంద్యాల ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్, అంటే వీళ్ళ అన్నదమ్ముల పిల్లలు. వీళ్ళకి జమ్మలమడుగులో ఒక కొండ సుంకేశ్వరం అని కింద ఒక ఊరుంది. వీళ్ళు పుట్టినూరు. ఆ ఊరికి ఎంత డెవలప్ చేశారు తెలుసా సార్. అసలు ఎలివేటెడ్ ఊరు, దానికి బ్రహ్మాండమైన రోడ్లు వేసి ఆ ఊర్లో బ్రహ్మాండమైన కళ్యాణ మండపం ఒకటి కట్టారు. ఎలా అంటే ఊర్లో ఏ పండుగైనా ఆడికి వెళ్ళి చేసుకునేలాగా అందరూ సమానంగా పెద్ద కళ్యాణ మండపం అండ్ కిందన గుడి, రిసెప్షన్ ఇవ్వడానికి. కానీ అసలు వాట్ నాట్ బ్రహ్మాండమైన 2 రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఏం కట్టారండి. పెద్దవాళ్ళు అందరూ చెట్టుని అన్న ఆ గుడి సన్నిధానంలో శాత తీరుతూ ఇలా ఎప్పుడైనా చలపాచ. ఇదేంటండి ఆయన నియోజకవర్గం కాదు బాబు, ఉన్న ఊరు మీద మమకారం తెచ్చుకున్నారు. ఏడాళ్ళ నియోజకవర్గం కానీ దాని మీద అంత మమకారం చూపించిన వాళ్ళు నియోజకవర్గాలకు పనిచేయరు. నంద్యాల నాకు ఆ కుర్రాన్ని కూడా ఇంటర్వ్యూ చేశాను నేను, రవిబాబుని. చిన్న పిల్లలండి వాళ్ళు. ఎంత మెడికల్ కాలేజ్ ఎగ్జిక్యూట్ చేసి ఫంక్షనింగ్ అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఎన్ని కోర్టు కేసులు కొట్టుకున్నాడండి ఆయన. అలా ఉండాలండి ఎప్పుడైనా సరే. ఒక నియోజకవర్గం పొట్టు సాధించడం అంటే క్షేత్రస్థాయిలో పనిచేయడం. వాళ్ళు ఒక్కొక్క ల్యాండ్లు ఇచ్చారండి, 30,50,000 ల్యాండ్లలో అగ్రిగేట్ 7,000 10,000 హైవే కానుకునండి.
ఆ పక్క వెంచర్లు ఒకటి లక్షల్లో ఉన్నాయి, అక్కడ ఏమి కాకుండా వీళ్ళు పిల్లలు ఇప్పించారు వాళ్ళకి, ఈ నాని కానీ ఈ రవి కానీ. ఓకే, ఎందుకు రావు రిజల్ట్స్? సో నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల. ఈయన రవికిషోర్ గురించి చెప్తాను, రవిచంద్ర కిషోర్, ఈ కుర్రాడు, ఈ రాంభూపాల్ రెడ్డి, వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఇచ్చిన ఇల్లు అండి. దట్ రియల్లీ గివ్స్ డిఫరెంట్ థింగ్. సో బనగానపల్లి టీడీపీ ఎడ్జి ఈసారి బీసీ జనార్దన్ రెడ్డి గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డోన్ బుగ్గన రాజేంద్ర రెడ్డి, అది కూడా కంచుకోట. కర్నూలు టీడీపీకి ఎడ్జి ఇచ్చారు, అక్కడ టీజీ భరత్, ఆయన కూడా కొంచెం ఇతను చాలా కష్టపడుతున్నాడు సార్. కుర్రాడు తన ఓన్ మేనిఫెస్టోతోను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాడు. అంచేది ఎడ్జ్ ఇవ్వడం సమంజసమని నేను చెప్తాను. ఇంతియాజ్ అహ్మద్ని కొత్తగా తీసుకొచ్చారు, ఇతను కూడా కష్టపడుతున్నాడు కానీ బట్ దిస్ గాయ్ ఇస్ టోటలీ వర్కింగ్ వెరీ హార్డ్. ఒక ఎడ్జ్ వచ్చిన కర్నూలు అసలు యాక్చువల్గా క్లీన్ స్వీప్ అన్నారు. నేను శ్రీదేవమ్మని ఇంటర్వ్యూ చేశాను, ఇది శ్యాంబాబుకి అంత ఊరికనే అంత లేదంటారు. ఈవిడ నిజంగా చెప్తున్నాను, ఈసారి గెలిస్తే కూడా వీళ్ళ సొంత ఊర్లోనే పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఇన్నాళ్ళు వీళ్ళ లెగసీలో వాళ్ళ నాన్నగారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ పత్తికొండకు జరిగిన అభివృద్ధి కన్నా ఈ శ్రీదేవమ్మ జరిగిన అభివృద్ధి ఛాలెంజ్ నేనే ఇస్తా కావాలంటే. బట్ ఎడ్జ్ ఇచ్చారు, చూడాలి. కోడుమూరు వైసీపీ గెలవబోతుంది, ఎమ్మింగనూరు వైసీపీ గెలవబోతుంది. నెక్స్ట్ మంత్రాలయం వైసీపీ గెలవబోతుంది, ఆదోని వైసీపీ గెలవబోతుంది, ఆలూరు వైసీపీ గెలవబోతుంది, రాయదుర్గం వైసీపీ గెలవబోతుంది, ఉరవకొండ వైసీపీ ఇది ఉరవకొండ మాత్రం ఒకసారి పయ్యవల కేసు ఓడిపోతే వైఎస్ఆర్ సెంటిమెంట్ సీట్ ఇది. పయ్యవల కేసు గెలిస్తేనే అపోజిషన్ పార్టీ రూలింగ్ వస్తుంది, కానీ ఇక్కడ పయ్యవల కేసు ఓడిపోతారని చెప్తున్నారు. మరి చూడాలి ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందో. గుంతకల్ వైసీపీ గెలవబోతుంది, తాడిపత్రి జేసీ ఫ్యామిలీకి కొంచెం కష్టంగా ఉంది. కేతిరెడ్డి గెలవబోతున్నాడు. సింగనమల టీడీపీ గెలవబోతుంది, బండారు శ్రావణి, ఇక్కడే కదా మన ఆ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చింది. సో ఇక్కడ కొంచెం టఫ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎడ్జ్ ఉంది. అనంతపురం అర్బన్ వైసీపీ గెలవబోతుంది. నెక్స్ట్ కళ్యాణదుర్గం వైసీపీ గెలవబోతుంది. రాప్తాడు తోపుదొద్ది ప్రకాష్ రెడ్డి, సార్ ఈయన పగబట్టి చేస్తున్నాడు పని, మీరు వెళ్ళారు అప్పుడు. సో మడకసిర కాంగ్రెస్ అన్నారు కానీ ఇది మళ్ళీ లక్కప్ప వీళ్ళని ఐడెంటిఫైడ్ ఫిగర్స్ అండ్ ద క్షేత్రస్థాయిలో వీళ్ళు తిరుగుతున్న దానికి వాళ్ళు పనిచేస్తున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు వీళ్ళ టికెట్ అన్న దానికి ఆన్సర్ ప్రజలే ఇస్తున్నారు మడకసిర. సో హిందూపూర్ బాలకృష్ణ గెలవబోతున్నట్టు చెప్తున్నారు. మరి అక్కడ కొంత స్వామీజీ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. మరి ఇది కూడా టఫ్ ఫైట్ లోనే ఉండాలి, బట్ బాలకృష్ణ అని చెప్పి రాసినట్టుగా ఉన్నారు. ఈసారి తెలుస్తుంది ఏమైనా చేంజ్ ఉండే అవకాశం. పెనుగొండ టీడీపీ గెలవబోతుంది, ఎడ్జిలో కొంచెం గెలవబోతుందని చెప్తున్నారు. పుట్టపర్తి వైసీపీ గెలవబోతుంది, ధర్మవరం కేతిరెడ్డి ఈసారి మళ్ళీ గెలవబోతుంది. ఎవడో కొడితే వాళ్ళకే తెలుసు, వెంకయ్యనాయుడు ఒకసారి ఈ డిక్టేషన్ వల్ల ఇంకోరికి ఇవ్వాలని ఆలోచిస్తుంటాడు. ఓకే, కదిరి వైసీపీ గెలవబోతుంది, బద్వేల్ వైసీపీ గెలవబోతుంది, కడప వైసీపీ గెలవబోతుంది, పులివెందుల జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలవబోతున్నాడు, కమలాపురం వైసీపీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైసీపీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు టీడీపీ గెలవబోతుంది. ఇది నేను చెప్తున్నాను సార్, నేను పొద్దుటూరు తిరిగాను. రాచమల్లు ప్రసాద్ అండ్ నంద్యాల వజ్రాల రెడ్డి అంటారు. ఇది నిజంగా చెప్తున్నాను, ఆయన ఫ్రమ్ ద డే 1 నుంచి శివప్రసాద్కి నెగిటివ్గా చేసుకుని మాట్లాడుతున్నారు. ఆ ప్రాస్పెక్ట్లు ఇచ్చారు కానీ ఇది క్షేత్రస్థాయిలో ఇతని పనితీరు ఇతనికి సమాధానం ఇస్తుంది. ఇది నేను చెప్తున్నాను కదా, రిజల్ట్ డే విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, ప్రొద్దుటూరు గురించి ఎందుకంటే మీరు బాగా గ్రౌండ్ లో తిరిగారు, విపరీతంగా తిరిగాను, నాకు అనుభవం చూశాను కూడా అక్కడ చేసిన పని డెవలప్మెంట్స్ అన్ని చూశారు. సో మైదుకూరు వైసీపీ గెలవబోతుంది, అడ్డాలండి వాళ్ళు. కందుకూరు వైసీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కోవూరు ప్రశాంతిరెడ్డి, ఏమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నారు టీడీపీ ఎడ్జ్. నల్లపరెడ్డికి కొంచెం టఫ్ అని చెప్తున్నారు. మరి ఎడ్జ్లో టీడీపీ బయటపడే అవకాశం కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది కోవూరుకి సంబంధించి. సో నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతుంది, పొంగూరు నారాయణ గెలవబోతున్నారని చెప్పేసి నెల్లూరు వైసీపీ, ఉదయగిరి వైసీపీ, ఇది అసలైంది సర్వేపల్లి వైసీపీ, సోమిరెడ్డి. ఇది మాట్లాడమంటాం, గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. దీని గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను. గూడూరు వైసీపీ, నెక్స్ట్ సూళ్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి తిరుగుతున్నాడు గ్రౌండ్. శ్రీకాళహస్తి వైసీపీ, మదన్ కొట్టేవాళ్ళు లేరు అక్కడ. సుధీర్ ఓవర్ యాక్షన్ కనబడింది అక్కడ. ఓకే, చూద్దాం. సత్యవేడు టీడీపీ ఎడ్జ్ అంటున్నారు, అక్కడ ఆదిమూలం కోనేటి గెలవబోయే అవకాశం ఉన్నారు. రాజంపేట వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ. ఇది మిథున్ రెడ్డి అడ్డా సార్, ఎవరు చేతులు కాళ్ళు పెట్టలేరు. తంబాలపల్లె వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లె వైసీపీ, పొంగనూరు వైసీపీ, చంద్రగిరి పెద్దిరెడ్డి గారు ఈసారి గెలవబోతున్నారు. మళ్ళీ తండ్రి కొడుకుల మధ్యలో ఎవడం ముట్టుకునే ఛాన్సే ఉండదు. చంద్రగిరి వైసీపీ, నగరి అనూహ్యంగా
రోజా గారికి కొంచెం ఇంపాక్ట్ కనిపిస్తుంది ప్రసాద్ గారు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలనండి. భాను గారి ఫ్యామిలీ వాట్ రోల్ దే గోయింగ్ టు ప్లే అన్న దాని మీదే భాను ఫేట్ డిసైడ్ అయి ఉంటుంది. అక్కడ కూడా మీరు మెజారిటీలు గమనిస్తే చాలా తక్కువ, చాలా మైన్యూట్ మెజారిటీస్. బట్ ఇట్స్ రియలీ భాను గెలిస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. బట్ సమ్ ఈక్వేషన్స్ ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్. ఓకే. గంగాధరం నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతరపట్టు వైసీపీ, పలమనేరు వైసీపీ, నెక్స్ట్ కుప్పం కూడా వైసీపీ ఇచ్చారు ప్రసాద్ గారు. అంటే నేను కూడా ఎప్పటి నుంచి కన్ఫైన్ అయి ఉన్నాను. నేను సమ్ కారణాలు అసలు కుప్పం వెళ్దాం అనుకున్నా, నాకు ఎందుకో సంభవం నాకు కుదరలేదు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మార్గాని భరత్ ఈ భరత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి క్లియర్ ఇది ఇచ్చాడు. వన్స్ యూ విన్ ద బ్యాటిల్ యూ విల్ బి ద నెక్స్ట్ అన్నట్టు, యూ విల్ బి ఇన్ మై క్యాబినెట్ అని. తర్వాత అది రెవెన్యూ డివిజన్ ఒకటి చేశారు, తర్వాత కాలంలోంచి నీళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఇన్ స్పాన్ ఆఫ్ 5 yearsలోనే జరిగినవి కనపడ్డాయి వాళ్ళకి. అండ్ ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారితో అక్కడ కనపడట్లేదు. హీ మైట్ హ్యావ్ డన్ సంథింగ్, బట్ ఇక్కడ స్పాంటానిటీ అనే దాంట్లో భరత్కి ఎడ్జ్ క్రియేట్ అయ్యి ఉంది అక్కడ. ఓకే. అండ్ మోర్ బీసీ సామాజిక వర్గం ఇక్కడ మీరు చూసారో లేదో, వన్యకుల క్షత్రియ, మాల, కుర్మ, ముస్లిం, బలిజ, ఇక్కడ మీకు వీటిల్లో ఎక్కడ కమ్మలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సర్వైవల్ ఏంటంటే వీళ్ళందరి మీద ఆధిపత్యంతో ఇదవుతున్నారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇస్తుందే ఇట్స్ వార్ బిట్వీన్ క్లాస్ వార్ అని చెప్తున్నప్పుడు ఇది గ్యారంటీగా ఏ విధంగా క్రియేట్ అవుతుందన్న దగ్గర ఒక బీసీ క్యారెక్టర్ భరత్ ని ఎలా జస్టిఫై చేస్తారండి. ఇదే హిందూపూర్ కూడా అదే క్యారెక్టర్. హిందూపూర్లో కూడా అక్కడ కొంచెం స్వామీజీ ఇంపాక్ట్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ స్వామీజీ అండి, కురబ సామాజిక వర్గం నుంచి మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆ ఫస్ట్ అవర్ టైం వాళ్ళు ఆల్రెడీ ఆల్ దీస్ డేస్ దే ఆర్ అలైన్డ్ విత్ బీజేపీ, టీడీపీకి అలైన్ అయి ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీకి కాకుండా వీళ్ళు అంతటా స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచినప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ టిపికల్ రోల్ దిల్ ప్లే అన్నది ఈ ఎలక్షన్స్ ఆన్సర్స్ ఇస్తాయి. ఓకే. సో ఖచ్చితంగా ఇప్పుడు యాజ్ రేస్ సర్వే ఇచ్చినట్టు ఇక్కడ మెజార్టీ స్థానాల్లో వైసీపీ గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో 123 ఇచ్చారు వీళ్ళు కన్ఫామ్. మీరు ఎప్పటి నుంచి చెప్తారో 110 జగన్మోహన్ రెడ్డి పాకెట్లో పెట్టుకొని 6 కొడదామని చెప్పి తిరుగుతున్నారని. సో దాని ప్రకారం చూస్తే కూడా 128 and 47 ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇది కనుక మనకు 130 దాటితే మాత్రం హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద టోటల్ సీట్స్. ఒక 4% డిసైడింగ్ వేవ్ ఉందండి, అది వాళ్ళ రేపు క్రియేట్ అవుతుంది. ఇందాక 2.9 వేరియబుల్ ఉంది చూడండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అండ్ సమ్ వేరియేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వీళ్ళిద్దరి దగ్గర ఉంటాయి వేరియేషన్స్, అవి స్వింగ్ అవుతాయి. ఆ స్వింగ్ అయినప్పుడు 4 to 5% స్వింగ్ అవుతాయి. ఆ స్వింగ్ అది లాస్ట్ టైం టీడీపీ చవి చూసింది. ఏది ఒక పథకాలు ఇచ్చిన వెంటనే వచ్చిన స్వింగ్ అంటాను 6% చూపించింది అది. అది ఈసారి నేను 5% కన్ఫైన్ అయ్యాను, చాలాసార్లు చెప్తున్నాను నేను. ఆ 5% స్వింగ్ కనుక కన్ఫైన్ అయితే ఇట్ డెఫినెట్లీ మోర్ ఈ నెంబర్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. 128 కాస్త 150 వరకు వెళ్ళే కూడా అవకాశం ప్రాబిలిటీస్ ఉంటాయి. స్వింగ్ అది ఎందుకంటే చాలా ఎడ్జ్లో ఉన్నవి, పైపచ్చి ఇక్కడ టఫ్ ఫైట్లో ఉంటాయి అని. 1000 ఇప్పుడు నగరి, నెక్స్ట్ మనం మంగళగిరి ఇలాంటివన్నీ చూడండి. అవి తర్వాత విజయవాడ బోండవమ్మ గారి సీటు, ఇవన్నీ ఏంటంటే వేలల్లో లక్షల్లో లేవు, వందల లోపున 1000-1500 లోపున ఉన్నవి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే 100 లోపున ఉన్నవి, 10 ఇవన్నీ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. 5-6% స్వింగ్ అంటే. ఓకే. సో చూద్దాం, ఇంకా 2 రోజులే ఉంది టైం. ఈ 2 రోజుల్లో ఎన్ని చేంజెస్ కలుగుతాయి, ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో కూడా చూడాలి. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు ప్రసాద్ గారితో రేస్ సర్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.